కెరియర్గా మలుచుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సక్సెస్ రావడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే పేరెంట్స్ కూడా తమ పిల్లలను స్పోర్ట్స్ వైపు కాకుండా ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు కొంతకాలం క్రితం వరకు ఉన్నాయి, కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి యువత స్పోర్ట్స్ను కెరియర్గా మలుచుకుని రాణిస్తున్నారు. ఇటీవలే ఒలింపిక్స్లో పలువురు క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలతో దేశానికి పతకాలు అందించారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటుతున్నారు. ఇదే రీతిలో తెలంగాణ ముద్దుబిడ్డ బాక్సర్ నిఖిత్ జరీన్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించి కీర్తి గడించింది. దేశం రాష్ట్రానికి ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన జరీన్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో నిఖిత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్లో 600 గజాల ఇంటి స్థలం, DSP ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో జరీనాకు ఇచ్చిన హామీను తాజాగా తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. నిఖిత్ జరీన్ను DSPగా ఎంపిక చేశారు. దీంతో బుధవారం నిఖిత్ జరీన్ DSPగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆమెకు DSP పదవిని కేటాయించడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాక్సర్ నిఖిత్ జరీన్కు DSPగా ఉద్యోగం కల్పిస్తూ DGP జితేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 2 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖిత్ జరీన్ను తెలంగాణ పోలీస్ విభాగంలోకి ఆహ్వానిస్తున్నట్లు DGP జితేందర్ రెడ్డి ప్రకటించారు. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టింది. జరీన్ విషెస్ చెప్పిన DGP రాష్ట్రానికి ఆమె అందించే సేవ కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన నిఖిత్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్మోగించింది. ఇక జరీన్ అద్భుతమైన విజయాలు తెలంగాణకు స్ఫూర్తినిస్తాయి. అంతేకాక వివక్షతో అల్లాడిపోతున్న ఆడపిల్లలకు ఈమె స్ఫూర్తిగా నిలిచింది. జరీన్ మాదిరిగా మరెంతో మంది ఆడపిల్లలు క్రీడా రంగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి నిఖిత్ జరీన్ DSPగా ఎంపిక కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.